అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి వందనాలు. ఈరోజు రజీ అక్క, మార్కన్న ప్రేయర్లో ఉండడం వల్ల ప్రార్థనలోనికి రాలేకపోయారు. మరి ప్రార్థన ఇవాళ దేవుని కృపను బట్టి నేనే లీడ్ చేస్తాను. దేవుడే తోడై ఉండి మనల్ని అందరినీ నడిపించిన కాక ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, గొప్ప దేవుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, నీ బంగారు పాదాలకు వందనాలు యేసయ్యా. మరొక దినమును నీ కృపలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచి నూతన దినమును మా అందరికి ఇచ్చినందుకు నీకు వందనాలు అయ్యా. ఎంతోమంది ఈ దినమును ఈ క్షణమును చూడలేకున్నారు ప్రభా. కేవలం నీ కృప చేతనే మమ్మల్ని అందరినీ కాచి కాపాడినందుకు వందనాలు. నూతన దినం ఇచ్చినందుకు నీకు వందనాలు అయ్యా. మరి సంఘముగా సహవాసముగా అయ్యా ప్రతిరోజు మేము చేస్తున్న 1 గంట ప్రార్థనలో అయ్యా నీవే తోడై ఉండి ప్రతిరోజు ఇప్పటి వరకు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. చేరి వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి అయ్యా. రాని బిడ్డలందరినీ త్వరపెట్టి నడిపించండి. సకల టెక్నికల్ ఇష్యూస్ అంతటినీ తొలగించండి అయ్యా. ప్రారంభ ప్రార్థన మొదలుకొని అయ్యా మేము చేస్తున్న ప్రతి ప్రార్థనలో నీ రక్తం ప్రోక్షించి ఆఖరి ప్రార్థన వరకు నీవు తోడై ఉండి నీ అధ్యక్షతన ప్రార్థనను నడిపించమని అడుగుచున్నాను. పరిశుద్ధ దేవా నీకు వందనాలు అయ్యా. మరి సకల టెక్నికల్ ఇష్యూస్ అన్నిటినీ తొలగించండి అయ్యా. మరి ఈరోజు బుక్ రీడింగ్లో కూడా మీరే తోడై ఉండి నడిపించండి. మా అందరికి కావాల్సిన జ్ఞానము, సమయోచితమైన సహాయం ప్రసాదించమని బ్రతిమలాడుకుంటూ ఏకమై అయ్యా నీ నామంలో ప్రార్థించడానికి నీవు ఇచ్చిన గొప్ప అవకాశం కొరకు స్తోత్రం చెల్లిస్తూ అయ్యా మరి నడిపిస్తుండగా నీ రక్తము నా మీద ప్రోక్షించేసే సమయోచితమైన సహాయం, సమయోచితమైన జ్ఞానం ప్రసాదించమని నీకు లెక్కలేని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ నీవే మా అందరితో మాట్లాడి దయచూపించి దయపాలించమని లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ గూగుల్ మీట్ మీద నీ రక్తం ప్రోక్షిస్తూ సహాయం చేయమని యేసయ్య నామంలోనే స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఎవరైనా ఒక పాట పాడండి. ఎవరైనా మీలో ఎవరైనా ఒక పాట పాడండి. హల్లెలూయా. నేను పాడతానండి. దేవుని నామానికి వందనాలు. అవకాశం ఇచ్చిన బ్రదర్కి వందనాలు, అలాగే గూగుల్ మీట్లో ఉన్న వారందరికీ వందనాలు. హల్లెలూయా. దేవాస్తోత్రం. దేవకుమారుని అతులిత ధాముని సంకీర్తన సేయరే. ఓ నరులారా కైమోడుపు సేయరే. ఓ నరులారా కైమోడుపు సేయరే. ఆదియునంతము లేని నిరతుడై, ఆదియునంతము లేని నిరతుడై నరులను బ్రోవగా బలి అయి లేచిన కర్తను సేవింపరే. ఓ నరులారా కైమోడుపు సేయరే. కర్తను సేవింపరే. ఓ నరులారా కైమోడుపు సేయరే. దేవకుమారుని అతులిత ధాముని, దేవకుమారుని అతులిత ధాము సంకీర్తన సేయరే. ఓ నరులారా కైమోడుపు సేయరే. ఓ నరులారా కైమోడుపు సేయరే. తన ధురుదిరపు ధారల వలన మన యఘముల
హారమునర్చిన యేసుని నృతింపరే ఓ నరులారా కైమోడుపు సేయరే యేసుని నృతింపరే ఓ నరులారా కైమోడుపు సేయరే దేవకుమారుని అతులిత ధాముని దేవకుమారుని అతులిత ధాముని సంకీర్తన సేయరే ఓ నరులారా కైమోడుపు సేయరే ఓ నరులారా కైమోడుపు సేయరే మృతి అను వైరిని పోరునదునిమి మృతి అను వైరిని పోరునదునిమి పతితులకిల చిర జీవము సంగిన శూరుని కొనియాడరే ఓ నరులారా కైమోడుపు సేయరే శూరుని కొనియాడరే ఓ నరులారా కైమోడుపు సేయరే దేవకుమారుని అతులిత ధాముని అతులిత ధాముని సంకీర్తన సేయరే ఓ నరులారా కైమోడుపు సేయరే ఓ నరులారా కైమోడుపు సేయరే సృష్టి స్థితి విలయ కారకుడతడని సృష్టి స్థితి విలయ కారకుడతడని సకల జగముల కారాధ్యుడు నతడని మది క్రీస్తుని తెలియరే ఓ నరులారా పుడమిని చాటింపరే మది క్రీస్తుని తెలియరే ఓ నరులారా పుడమిని చాటింపరే దేవకుమారుని అతులిత ధాముని దేవకుమారుని అతులిత ధాముని సంకీర్తన చేయరే ఓ నరులారా కైమోడుపు సేయరే ఓ నరులారా కైమోడుపు సేయరే హల్లెలూయా ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ సిస్టర్, థ్యాంక్ యూ. మరొకరు ఎవరైనా పాట పాడాలనుకుంటే ఓ పాట పాడండి. ఎవరైనా కూడా మరొకరు ఇంకో పాట పాడండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న. స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ ఆకాశ మహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము దాని క్రిందున్న ఆకాశము భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు లెక్కించలేని
నీ స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. అడవిలో నివసించునవన్నీ సుడిగాలియు మంచును, అడవిలో నివసించునవన్నీ సుడిగాలియు మంచును, భూమిపై ఉన్నవన్నీ భూమిపై నున్నవన్నీ దేవా నిన్నే పొగడును, లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. దేవా ఎల్లప్పుడూ నే వచించు ప్రాణం ఈ భూమిలోని జీవరాశులు నీటిలో నివసించు ప్రాణం ఈ భూమిలోని జీవరాశులు ఆకాశమున ఎగురునవన్నీ ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు, లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రార్థనకి వెళ్ళిపోదాం, ప్రార్థన చేద్దాం. మనం బుక్ రీడింగ్ అది పేజ్ డౌన్లోడ్ చేయడానికి ఏదో టెక్నికల్ ఇష్యూ చూపిస్తుంది. సో కొంచెం మనం ప్రార్థన చేసి ఆఖరినైనా బుక్ చదువుకొని మనం ముగించుకుందాం. ఇంతవరకు పాటలు పాడి దేవుని మహిమపరిచిన మీ అందరికీ వందనాలు. మరి ఈ కడవరి కాలంలో జరుగుతున్న ఈ దిద్దుబాటు పరిచర్య నిమిత్తం, అయ్యగారి నిమిత్తం, మినిస్ట్రీ నిమిత్తం, ఇంకా అయ్యగారి ద్వారా దేవుడిచ్చిన గ్రంథాల నిమిత్తం, ఇంకా దేశవ్యాప్తంగా గ్రంథాలు సత్య సువార్త వ్యాప్తి చెందడం నిమిత్తం, వీటన్నిటి విషయాల నిమిత్తమై ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేయండి. స్తోత్రం 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 పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, యేసురాజా అని బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. కన్న తండ్రి, అనుదిన ప్రార్థనలో ప్రభా ఈ రోజు కూడా మమ్మల్ని ప్రజెంట్ చేసినందుకు బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. ఆయా పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ తరంలో తండ్రైనా మీరు మాకు ఇచ్చిన ప్రవక్తకే మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అయ్యా ఆయన ద్వారా మమ్మల్ని రక్షణలోనికి, సత్యంలోనికి అయ్యా తీసుకొచ్చినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. అయ్యగారికి ప్రభా ప్రతి క్షణం మీరు తోడై ఉండి కాపాడినందుకు బట్టి, అయ్యా ఆయన ద్వారా మీ సేవ జరిగించుకుంటున్నందుకు బట్టి, సత్యాన్ని స్థాపిస్తున్నందుకే మీకే కృతజ్ఞత. సమూహాన్ని తయారు చేసినందుకు బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నడినెత్తి మొదలుకొని అరికాల వరకు అయ్యగారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. అయ్యా చిన్న చిన్న నీరసం అలసట కూడా లేకుండా మీరు సహాయము దయచేయండి ప్రభువా. అయ్యా మరి రాత్రనక పగలనక ప్రభా నీ పనికై ప్రభా ఆయన పరుగులెడుతుండగా ప్రభా ఈ వయసులో ప్రభా ఆయనకు మీరిచ్చే బలం అవసరం కన్న తండ్రి ప్రభా. ఆయన శరీరానికి ప్రభా మీరు సహాయము దయచేయండి ప్రభా. ఏ అవసరతలు ఉన్నాయో ప్రభా ఆ అవసరతలన్నీ కూడా తీర్చండి ప్రభా. ఆర్థికంగా ప్రభా అయ్యా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. బాడీకి కావాల్సిన ఎనర్జీని అంతటిని మీరు ప్రసాదించండి అయ్యా మీకు వందనాలు. అయ్యా మీకు వందనాలు ప్రభా. ప్రసంగ పీఠిక మీద ఉండి ప్రసంగం చేస్తుండగా అయ్యా ఆయనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా సహాయము దయచేయండి ప్రభా. అయ్యా మీకు వందనాలు. మంచి ఇమ్యూనిటీ పవర్ ప్రసాదించమని నేను బ్రతిమిలాడుకుంటున్నాం
అయ్యా బీపీ షుగర్ని కంట్రోల్లో ఉంచమని నేను వేడుకుంటున్నాము ప్రభు. అయ్యా మీకు వందనాలు అయ్యా, మీకు వందనాలు అయ్యా, మీకు వందనాలు ప్రభు. అనేక మార్లు గాయాలు జరిగాయి కన్న తండ్రి, ఆ నొప్పులు రాకుండా సహాయము దయచేయండి అయ్యా. మీరే బలాన్ని ప్రసాదించమని నేను బ్రతిమలాడుకుంటున్నాము. అయ్యగారి మీద మీ రక్తాన్ని ప్రోక్షించండి అయ్యా, మీ ఆత్మ నడిపింపును దయచేయండి అయ్యా. అయ్యగారి ద్వారా రాయించిన గ్రంథాలకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము ప్రభా. అయ్యా మీకు వందనాలు ప్రభా. దానికి కావలసిన ద్రవ్యాన్ని సమకూర్చి ప్రభా అయ్యా అవి ప్రింటింగ్ అయ్యేలాగా కృప చూపించినందుకు, వాటికి అనుమతించినందుకు అయ్యా, దేశమంతటా అవి వ్యాపింపజేస్తున్నందుకు బట్టి, అందరి చేతుల్లో అవి ఉంటున్నందుకు, అవి చదివేలాగున మీరు ప్రేరేపించి చదివించినందుకు కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము ప్రభా. ఇంకను ప్రభా మిగతా భాషల్లో తర్జుమా చేస్తున్నందుకు కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా. ఇంకను రాయనై ఉన్న గ్రంథాలకై ప్రభా నేను బ్రతిమలాడుకుంటున్నాం ప్రభా. ఆత్మాభిషేకాన్ని మీరు కుమ్మరించండి ప్రభా. అయ్యా వస్తున్న ఆటంకాలు యేసు నామములో ఆగిపోవును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. దుష్టుడు ఆపడానికి చూస్తున్న ప్రయత్నాలన్నీ కూడా ఇప్పుడు యేసునామంలో నాశనం అయిపోవును గాక అయ్యా. యేసునామంలో సాతాను గారి శక్తులన్నీ లయమైపోవును గాక అని నేను ప్రార్థిస్తూ ఉన్నాము కన్న తండ్రి ప్రభా. అవి ప్రింట్ చేసేందుకు ప్రభా మంచి ప్రింటింగ్ ప్రెస్ దొరికేలాగున అయ్యా, ప్రింటింగ్ చేసే వాళ్ళు, అనువదించే వాళ్ళు, కరెక్ట్గా అనువదించే వాళ్ళు దొరికేలాగున కృప చూపించమని నేను బ్రతిమలాడుకుంటున్నాము కన్న తండ్రి. దానికి కావలసిన ఆర్థిక సహాయాన్ని కూడా మీరే అందించండి ప్రభా. ప్రపంచమంతటా కూడా అవి వ్యాపింపబడును గాక, ప్రతి భాషలోనికి అవి తర్జుమా అవ్వబడును గాక అని ప్రార్థిస్తూ ఉన్నాము అయ్యా. నీకు వందనాలు అయ్యా. మాకైతే ప్రభ నీ కృప వలన ప్రభా సత్యమేదో మాకు తెలిసింది ప్రభా. అపోస్తలుడు ఉన్నాడన్న విషయం మాకు తెలిసింది అయ్యా ప్రభా. మరి ప్రభా ఆ పరిశుద్ధులకి ఒక్కసారి అప్పగింపబడిన బోధలోనికి మేము వచ్చాం కన్న తండ్రి. ఇది కేవలం నీ కృప, నువ్వు మా మీద మాకు ఇచ్చిన ధన్యతనే కన్న తండ్రి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న నీ బిడ్డలందరికీ కూడా ప్రభా ఈ ప్రత్యక్షతను ప్రసాదించండి అయ్యా, కనపరచండి అయ్యా. వారి ఆత్మ నేత్రాలను తెరవండి అయ్యా. మీకు వందనాలు అయ్యా, మీకు వందనాలు ప్రభా. అయ్యగారి వాక్యాలు ప్రభా ఇంటర్నెట్లో కూడా ప్రభా ప్రతి ఒక్క ఫోన్లో ఉన్నాయి కన్న తండ్రి. అవి కూడా ప్రభా ప్రతి ఒక్కరు చూచుదురు గాక అయ్యగారి ద్వారా మీరు అయ్యా చెప్పినటువంటి సందేశాలు అన్నీ కూడా ప్రభా వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళును గాక అయ్యా. వాటిని ఆన్ చేసి తెరిచి వాటిని విందురుగాక అని ప్రార్థిస్తున్నాను, వాటిని గ్రహించుదురుగాక అని ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి. నమ్మి రక్షణ పొంది ప్రభా సత్యబోధ ఏదో దుర్బోధ ఏదో తెలుసుకునేలాగున అయ్యా, సత్యబోధ గ్రహించి ప్రభ సత్యంలో ప్రతిష్ఠితులాగుదురుగాక అని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. ఇప్పటి వరకు మా ప్రార్థన విన్నందుకు బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంకనూ జరగనై ఉన్న ప్రార్థనలో మీరు తోడుగా ఉండండి ప్రభా. మరి మేము చదువుకుంటున్న గ్రంథాన్ని ప్రభా ఆ పేపర్ త్వరగా డౌన్లోడ్ అయ్యేలాగా కృప చూపించండి ప్రభా. మీరు అయ్యగారి ద్వారా మీరు ఇచ్చిన ప్రత్యక్షతను ప్రభా మేము చదువుకొని మరలా దాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభా వాక్యం పట్ల స్పష్టత కలిగి ఉండేందుకు మీరే కృప చూపించమని, మీరే సమస్త మహిమగంత ప్రభావంలో పొందుకొనమని యేసునామంలోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. అలాగే అయ్యగారు మరి ఈ దసరా వెకేషన్కి ఓఫీరీస్లందరితో ఒక పెద్ద మహాసభ 3 దినాలు చేయాలని అనుకుంటున్నారు కదా, అది అందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఆ ఈవెంట్ గురించి, ఆ ఈవెంట్లో ఉన్న ఖర్చుల గురించి ప్రార్థన చేద్దాం. వివిధ జ్ఞానాల నిమిత్తం ఆర్థిక అవసరం ఎంతో ఉన్నది. దాని నిమిత్తం అలాగే ప్లేస్ నిమిత్తం మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా లోకల్ గవర్నమెంట్ నుంచి కూడా మనకి సపోర్ట్ వచ్చినట్లు ఈ అన్ని విషయాల గురించి, మెయిన్గా ఈవెంట్ గురించి అయ్యగారికి ఆ దినం రోజు ఎటువంటి ప్రాబ్లం అవ్వకుండా మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చినట్లు ఈ యొక్క ప్రార్థన అంశం గురించి ఎవరైనా ప్రార్థన చేయండి. గొప్ప దేవ, రాజులకి రాజు తండ్రి, ప్రభువులకు ప్రభు తండ్రి, ఇమ్మానుయేలు దేవుడవ దేవ, మీకే కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతి స్తోత్రములు ఘనత మహిమ ఆరాధన చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రోజుని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాన్న ఈ ప్రార్థన కూడికలో నాన్న జాయిన్ అవటకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాన్న మరి ముఖ్యంగా తండ్రి నాన్న అంకుల్ చెప్పారు తండ్రి, నాన్న దసరా హాలిడేస్లో తండ్రి నాన్న ఓఫీరీస్లో అందరూ కలిపి నాన్న మహాసభ నాన్న ఎప్పటికీ నాన్న అలాంటిది జరగనట్టుగా అంత మంచిగా జరిపించాలని నాన్న అంకుల్కి నాన్న మీరు ఇచ్చిన దర్శనాన్ని బట్టి నాన్న అంకుల్ చేయబోతుండగా తండ్రి నాన్న మీరే నాన్న ఎక్కడ ప్రాంతంలో పెట్టాలో, ఎలా పెట్టాలో, ఎవరెవరైతే నాన్న మీరు నాన్న
కూడికి మీరు ఏర్పరిచి ఉన్నారు. ఏ ఒక్క ప్రాబ్లం వాళ్ళ ప్రయాణాల్లోనూ నాన్న ఏ దేశాల నుంచి కూడా వస్తారని చెప్పి ఉన్నారు కదా తండ్రి. నాన్న వాళ్ళ ప్రయాణాల్లోనూ నాన్న మీరే తోడుగా ఉండండి తండ్రి. వచ్చిన వాళ్ళకి నాన్న మంచి అకామిడేషన్ ఇవ్వాలి నాన్న. ఇంకా అంటున్నారు 3 days జరగబోతుండగా తండ్రి నాన్న ఎంత మంది వస్తారనే ఎస్టిమేషన్ చాలా ఎన్నో నాన్న ఫైనాన్షియల్ గా కూడా నాన్న ఎంతో అమౌంట్ నాన్న కావాల్సి ఉండగా తండ్రి నాన్న ఎక్కడ ఏ ఒక్క కొరత నాన్న అక్కడ మీటింగ్ జరగడానికి ఏ ఒక్క కొరత అనేది ఉండకుండా తండ్రి మీరే నాన్న సమృద్ధిగా నాన్న ఆ మీటింగ్కి కావలసిన ప్రతి ఒక్క అవసరతను నాన్న మీరు తీర్చండి తండ్రి. మీ నామంకి మహిమకరంగా నాన్న కని విని ఎరుగని రీతిగా తండ్రి మీ నామంకి మహిమకరంగా తండ్రి నాన్న ఆ 3 రోజులు సభని నాన్న మీరే నాన్న జరిపించమని సమస్తం మీ పాదాల చెంతకు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమెన్ ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. పింకీ నువ్వు రెడీ అయితే చాప్టర్ 15 ఓకే. ఓకే. హల్లెలూయా. పోరాడండి గ్రంథంలో నుండి 15th చాప్టర్ క్రైస్తవ బిలాములు. టాపిక్ నేమ్ క్రైస్తవ బిలాములు. అయ్యో, వారు బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. యూదా 11వ వచనం. నూతన నిబంధన విశ్వాసి బహు జాగ్రత్తగా గుర్తుపట్టి ఎదిరించవలసిన మరో బిలాము స్వభావము, బిలాము తత్వము, బిలాము నడిచిన మార్గం. ఇంతకు బిలాము నడిచిన మార్గం ఏమిటి? అతడు చేసిన పాపం ఏమిటి? మనకందరికీ తెలుసు. అందులో రహస్యం ఏముంది? లేఖనమే చెబుతున్నది. బహుమానము పొందవలెనని బిలాము ఆశించాడని. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే బిలాము పాపం ధనాపేక్ష అన్నమాట. ఆ మాట నిజమే. అయితే అది పైపైన కనపడే విషయం. కాస్త తరచి చూస్తే బిలాము స్వభావంలో అనేక ప్రమాదకర ధోరణులు దాగి ఉన్నట్లు మనకు తెలుస్తుంది. బిలాము హృదయ వైఖరి ఎటువంటిదో తెలుసుకోవడానికి అతడి మాటలను, ప్రవర్తనను కాస్త పరిశీలనగా చూడాల్సి ఉంటుంది. కానీ అంతకంటే ముందు అసలు విశ్వాస భ్రష్టులకు మార్గం మధ్యలో తమ రక్షణను పోగొట్టుకునే వారికి దృష్టాంతముగా దేవుడు బిలామును ఎత్తి చూపాడన్న సత్యం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. భ్రష్టుడు కాక మునుపు అతడికి ఉండిన ఉన్నతమైన ఆధ్యాత్మిక అంతస్తును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన హృదయంలో వణుకు పుడుతుంది. బిలాము వంటి ఉన్నత స్థాయికి చెందిన భక్తుడే తన రక్షణను పోగొట్టుకొని నరకాగ్ని పాలు కావటం సాధ్యమైతే మరి ఇతర సాధారణ విశ్వాసులు ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి? సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో మనకు లేఖనాలలో మొదటిసారిగా బిలాము దర్శనమిస్తాడు. మొట్టమొదట మోయాబు యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను మీతో చెప్పేదను అన్నాడు. అంటే బిలాము అన్య దేవతారాధకుడు కాడు, యెహోవా భక్తుడే. ఏ దేవుడైతే పొదలోని అగ్నిజ్వాలలో మోషేకు కనబడ్డాడో ఆ దేవుణ్ణి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి బిలాము తెలుసుకున్నాడు. ఇది ఒక మహా విచిత్రమైన విషయం. ఆ రోజుల్లో ప్రతి జనాంగము తమకిష్టమైనట్టుగా తమకు తామే దేవతలను కల్పించుకొని ఆ అసత్య దేవతల విగ్రహారాధనలో మునిగిపోయి ఉన్నారు. అయితే అటువంటి అజ్ఞాన కాలంలో, మూర్ఖతరంలో బిలాము అద్వితీయ సత్యదేవుణ్ణి తెలుసుకున్నాడు. ఆ అద్భుతం ఎలా జరిగి ఉండాలి? ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాను అన్న దైవవాక్కును అనుసరించే ఆ అద్భుతం జరిగి ఉండాలి. కీర్తనలు 107వ కీర్తన 9వ వచనం. బిలాము యవనుడుగా నిజమైన దేవుడు ఎవరు అని యథార్థమైన హృదయంతో వెతికి ఉండాలి. అతని యథార్థమైన అన్వేషణకు ఫలితంగా సత్యదేవుడు తన్ను తాను అతనికి బయలుపరుచుకున్నాడు. తనకు ప్రత్యక్షమైన సత్యదేవుణ్ణి బిలాము హృదయపూర్వకంగా ప్రేమించాడు, వెంబడించాడు, ఆరాధించాడు. రాను రాను బిలాము దేవునికి స్నేహితుడైపోయాడు. ఒక మనుష్యుడు తన స్నేహితుడితో మాట్లాడినట్టు బిలాముతో దేవుడు మాట్లాడేవాడు. ప్రతి రాత్రి మనుషులంతా నిద్రపోయే సమయంలో బిలాము భక్తి శ్రద్ధలతో ఒక దృశ్య రూపంతో ఒక నరుని వల్లనే వచ్చేవాడు.
ప్రతి విషయంలోనూ దేవుని చిత్తం తెలుసుకోవటం బిలాముకు కరతామలకమైన విద్య. దేవుని వ్యక్తిత్వం, దేవుని ఇష్టాలు బిలాముకు క్షుణ్ణంగా తెలుసు. దేవుని వాక్కు అతని నోట ఉండేది. మహోన్నతుని విద్య నెరిగిన వాడుగా బిలాము అప్పటి తూర్పు రాజ్యాలలో ప్రసిద్ధికెక్కాడు. దేశాల ప్రజలు బిలామును దేవుని ప్రవక్తగా, ఒక మహాపురుషుడుగా, మహర్షిగా గుర్తించారు, గౌరవించారు. బిలాము భక్తి జీవితపు ప్రారంభం ఎంతో ఉత్తమమైనది. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను అని లేఖనం చెబుతున్నది. సరిగ్గా అటువంటి అనుభవమే బిలాముకు ఉండింది. ఇజ్రాయేలీలో ఇంకే ప్రవక్తకు ఇంత సన్నిహితంగా దేవుడు ప్రత్యక్షత దొరకలేదు. బిలాము ఒక అన్యజాతి వాడయుండి కూడా దేవుణ్ణి ముఖాముఖి చూసి మాట్లాడేంత ఎత్తుకు ఆధ్యాత్మికంగా ఎదిగిపోయాడు. బిలాము నోట దేవుని వాక్కు ఉన్నదని, అతడు ఎవరిని ఆశీర్వదిస్తే వారు ఆశీర్వదింపబడతారని, అతడు ఎవరిని శపిస్తాడో వారు నిజంగానే శపించబడతారని దేశాల ప్రజలు చెప్పుకోవటం ప్రారంభమైంది. సరిగ్గా ఆ కాలంలోనే ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి విమోచింపబడి తమ పితరులకు దేవుడు వాగ్దానం చేసిన కనాను వైపు సాగిపోతున్నారు. ఇజ్రాయేలీలో అనవసరంగా కయ్యానికి కాలు దువ్వి యుద్ధానికి తలపడ్డాడు. అమోరీల రాజైన సీహోను. ఇజ్రాయేలీల దాటికి సీహోను తట్టుకోలేకపోయాడు. ఇజ్రాయేలీలు సీహోనును చంపి అతడి సేనలను నాశనం చేసి అతడి దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ వెంటనే బాషాను రాజైన ఓగు కూడా యుద్ధానికి బయలుదేరి వస్తే అతడిని కూడా ఇజ్రాయేలీలు చంపి అతడి దేశాన్ని కూడా స్వాధీనపరుచుకున్నారు. ఓగు, సీహోను ఆ కాలంలో చాలా గొప్ప రాజులు. వారి కోటలు చాలా బలిష్టమైనవి, వాళ్ళ సైన్యాలు చాలా బలమైనవి. వారిని జయించడం అసాధ్యం అని అందరూ చెప్పుకునేవారు. అలాంటి బలవంతులే ఇజ్రాయేలీ సేనల ముందు ఎందుకు కొరగాని వాళ్ళలా ఓడిపోయారు? మోయాబీల రాజైన బాలాకు ఇదంతా చూసి మిక్కిలి భయపడ్డాడు. ఏం చేయాలో అతడికి తోచలేదు. కేవలం సైనిక బలం మీదే ఆధారపడితే ఇజ్రాయేలీలను తాను జయించలేడని బాలాకుకు అర్థమైంది. ఆ పరిస్థితిలో ఇజ్రాయేలీలను బలహీనపరచడానికి బిలాము ఒక్కడే సమర్థుడిగా బాలాకుకు కనబడ్డాడు. బిలాము ఎవరిని శపిస్తే వారు శపించబడతారు. బిలాము ఎవరిని శపిస్తే వారు శపించబడతారు కదా. బిలాము ప్రవక్త చేత ఇజ్రాయేలీలను శపింపజేస్తే సరి జయించడం సులువవుతుంది అనుకున్నాడు బాలాకు రాజు. ఆ పెద్దలు వచ్చి బిలాముతో మాట్లాడారు. రాజుగారి మనవిని తెలియజేశారు. దానికి ఏమంటున్నాడో వినండి. ఈ రాత్రికి ఇక్కడనే ఉండుడి. యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదను. సంఖ్యాకాండం 22వ అధ్యాయము 8వ వచనం. అంతవరకు బిలాము ప్రవర్తన బేషుగ్గా ఉంది. అంతవరకు అతడు నడిచిన త్రోవ సరైనదే. అతడి వైఖరిలో తప్పు పట్టవలసిందేమీ లేదు. ఈ ఘట్టంలో బిలాము చూపుతున్న మాదిరి దైవ సేవకులు, దేవుని ప్రజలందరూ అనుకరించదగినది. బిలామును పిలుస్తున్నవాడు సామాన్యుడు కాడు, ఒక దేశాన్నేలే రాజు. అతన్ని పిలువవచ్చిన వారు వట్టి చేతులతో రాలేదు కూడా. అయినా బిలాము తొందరపడలేదు, స్వతంత్రించి సొంత నిర్ణయం తీసుకోలేదు. దేవుని అనుజ్ఞ లేనిదే తాను అవునని గాని కాదని గాని చెప్పకూడదని బిలాము తీర్మానము. నిజంగా ఎంత మంచి భక్తుడు బిలాము. ఆ రాత్రి దేవుడు బిలాము దగ్గరికి వచ్చాడు. రావటమే తడువుగా దేవుడే సంభాషణ ప్రారంభించాడు. నీ యొద్దనున్న ఈ మనుష్యులు ఎవరు అని అడిగాడు. విషయమంతా దేవునికి విన్నవించాడు భక్త బిలాము. దానికి జవాబుగా దేవుడు వారు ఆశీర్వదింపబడిన వారు అని చెప్పాడు. ఉదయాన బిలాము బాలాకు దూతలతో మాట్లాడి, మీతో రావటానికి యెహోవా నాకు సెలవియ్యలేదు, మీరిక వెళ్ళవచ్చు అని చెప్పేశాడు. ఆ అధికారులు తిరిగి వెళ్లి బిలాము రావటానికి ఒప్పుకోలేదని బాలాకుకు తెలియజేశారు. అయితే బాలాకు రాజు అంత తొందరగా ఆశలు వదులుకోలేదు. మళ్ళీ రెండవసారి దూతల్ని పంపాడు. ఈసారి పంపించబడిన వారు మునుపు వెళ్లిన వారి కంటే ఎక్కువ హోదా కలిగిన అధికారులు, మరింత ఎక్కువ మంది వెళ్లారు. బిలాము సమక్షానికి బాలాకు విన్నపం రెండవసారి వచ్చింది. నీవు దయచేసి నా యొద్దకు వచ్చుటకు ఏమీ అడ్డము చెప్పకుము.
నేను నీకు బహు ఘనత కలుగజేసేదను. నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదను. నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము అంటూ దానికి ఈ భక్తుడేమన్నాడో చూడండి. బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకిచ్చినను, కొద్ది పని అయినను గొప్ప పని అయినను చేయునట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను. ఎంత మంచి మాట, ఎంత గొప్ప తీర్మానం అది. ఇంత చక్కని తీర్మానం కలిగిన భక్తుడు భ్రష్టుడు ఎలా అయ్యాడు? యెహోవా నోటి మాట, నా దేవుడైన యెహోవా నోటి మాటను నేను మీరలేను అన్నాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత అతడు పలికిన మాటల్లోనే అతడి భక్తిలోని లోపం కనబడుతుంది. అరవింద్ అయిపోయింది. ఓకే. ఓకే. థ్యాంక్ యూ పింకీ. దేవుడు ఇది మన గ్రంథాన్ని, చాప్టర్‌ని మనం విని చదవబడిన బుక్ నిమిత్తం మీలో ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేయండి. మనకు సమయం తక్కువే ఉన్నది కనుక వీలైనంత తొందరగా ఎవరొకరు ప్రార్థన చేయండి. ప్రేమానుకము గల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అర్పించుకున్నాను తండ్రి. దేవా, మరి బాలకు జీవితం ద్వారా మరి మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రభా, నీ యొక్క మాటలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు అర్పించుకున్నాం ప్రభా. తండ్రి, మరి ప్రభా బాలకు మరి ప్రభా తనేసి బిలాము ప్రభా తనేసియా మరి ప్రభా తండ్రి నీతో ప్రభా మరి తండ్రి ముఖాముఖిగా మరి ప్రభా తండ్రి మాట్లాడుతూ మరి వచ్చినప్పటికీ దేవా మరి ప్రభా ఏ విధముగా మరి ప్రభా తండ్రి ఈ యొక్క ధనము విషయంలో మరి ప్రభా మరి తండ్రి తన హృదయము కొంచెము ప్రభా తండ్రి మరి ఏ విధముగా మరి ప్రభా తండ్రి ప్రభా తండ్రి దానికి బెండ్ అయిపోతూ వచ్చినారో దేవా మరి మేము చూస్తూ వస్తున్నాం దేవా. మరి లోకములో కూడా మరి ప్రభా తండ్రి మరి ప్రభా ఎంతో దుష్టుడు ఎన్నో ఆకర్షణలకు మరి ప్రభా తండ్రి మరి ప్రతి ఒక్క క్రైస్తవుడి జీవితంలో మరి ప్రభా నీ నుండి మరి తండ్రిని తప్పించడానికి ప్రభా తొలగించడానికి దేవా మరి ఎన్ని ప్రయత్నాలు చేస్తాడు ప్రభా తండ్రి. మరి ప్రభా పరిశుద్ధ గ్రంథంలోని ప్రభా తండ్రి అనేక మంది వ్యక్తులు ద్వారా మరి ప్రభా తండ్రి ప్రవక్తల ద్వారా మరి ప్రభా తండ్రి మాకు తెలియపరుస్తున్నారు దేవా. మరి ప్రభా తండ్రి మరి మా జీవితాల్లో కూడా మేము ఈ లోకములో ప్రభా తండ్రి మరి ప్రభా మా వద్ద మరి ప్రభా వచ్చే ప్రతి ఒక్క పరిస్థితిని దేవా మరి దుష్టునికి ప్రభా తండ్రి వాడి యొక్క కుయుక్తులకి మనం పడిపోకుండా దేవా మాకు మేము భద్రపరచుకోవడానికి కృప చూపుతారని వేడుకుంటున్నాను తండ్రి. మరి నాడు ప్రభా అనేక మంది సేవకులు కూడా మరి ప్రభా ఈ సంబంధమైన ఐశ్వర్యము మరి ఘనత విషయంలో దేవా ఎంతో మంది మరి దైవజనులు పడిపోయేవారుగా మరి ఉంటున్నారు. మొదటి వారు ప్రభా ఎంతో భక్తిగా మరి ప్రభా తండ్రి మరి ప్రారంభించినప్పటికీ దేవా మరి ప్రభా తండ్రి మరి ప్రభా తండ్రి ఐశ్వర్యము మరి ప్రభా తండ్రి ఘనత విషయంలో దేవా మరి ప్రభా తండ్రి పడిపోతూ మరి ప్రభా మరి దుష్టుని యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోతూ మరి దుర్బోధలుగా మరి ప్రభా తండ్రి మరి ప్రభా తండ్రి వారికి మహిమ తెచ్చుకుంటూ నీకు రావాల్సిన ఘనత మహిమను దొంగిలించేవారిగా మరి అనేక మంది మరి ప్రభా మరి నాడు ఉంటున్నారు దేవా. మరి దయతో వారిని జ్ఞాపకం చేసుకునండి ప్రభా తండ్రి. కృప చూపండి, మరలా వారిని దర్శించమని వేడుకుంటున్నాను ప్రభా తండ్రి. సహాయము దయచేయండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రం నర్పించుకుంటున్నాను ప్రభా తండ్రి. ఈ యొక్క ప్రణాళిక గ్రంథముల ద్వారా దేవా మరి ప్రభా ఓఫీర్ అంకుల్ ఎంతగానో మరి ప్రభా ఎంతగా స్పష్టముగా మరి ప్రభా రాయిస్తూ వచ్చి ముందుకుని చదివి దేవా మరి ప్రభా ఎందరైతే మరి ప్రభ తప్పిపోతూ వచ్చినారో వారందరూ కూడా మరలా ప్రభ పశ్చాత్తాపపడి దేవా మరి తిరిగి ప్రభ తండ్రి మరి ప్రభా నీ మార్గంలోనికి నడిచినట్లు దేవా ప్రతి ఒక్కరిని దర్శించమని వేడుకుంటున్నాను ప్రభా తండ్రి. ప్రతి ఒక్కరి హృదయంలో ప్రభా నీ కార్యము జరిగించమని కృప చూపమని నీకే వందనాలు స్తోత్రం అర్పించుకుంటే యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. మరొకరు ప్రార్థన చేయండి. స్తోత్రము 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 సకల ఆశీర్వాదములకు కారణభూతుడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన.
అయ్యా మరి నాయన గడిచిన ఉదయం మొదలుకొని ఇప్పటి వరకు నేను ఎక్కడ చాటున భద్రపరిచినందుకు నీకు వందనాలు, మరొక దినమును మా అందరికీ నేర్చినందుకు నీకు వందనాలు. అయ్యా ఒక గొంతుగా మరి నాయన ప్రార్థన చేసుకోవడానికి నువ్వు నడిపిస్తున్న విధానము కొరికి నీకు వందనాలు. జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. నిజముగా గడిచిన 200 రోజులుగా ఈ ప్రార్థనలోకి నడిపిస్తున్న విధానం కొరకే నీకు వందనాలు తండ్రి. అయ్యా నీవు మహిమ పొందుతున్నావు గనక నీకు వందనాలు. మా స్థుతుల పైకి నీవే దిగిరండి అయ్యా. మా స్థుతులకు అర్హుడవు కన్న తండ్రి నీకు వందనాలు నాయన. అయ్యా న్యాయము చేయండి. ఎక్కడైతే 2-3 కూడి నా నామంలో ఏకీభవిస్తారో వారి మధ్యలో ఉంటానన్న వాడా నీకు వందనాలు. మా మధ్యలోనికి దిగి వచ్చిన వాడా నీకు వందనాలు. అనుదినము ప్రార్థనలు వింటున్న వాడు నీకు వందనాలు. అయా నీకు స్తోత్రములు మా విన్నపాలను విని అయా తగిన సమయాలలో మాకు మీరు దయచేస్తున్నందుకు నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. అనుదినము పోరాడండి గ్రంథము ద్వారా నువ్వు మాతో మాట్లాడుతున్న విధానము కొరకే నీకు వందనాలు. నిజంగా క్రైస్తవ బిలాములు సంఘాలలో ఉన్నారు నాయన, సార్వత్రిక సంఘాలలో అయా క్రైస్తవ బిలాములు ఉన్నారు నాయన తండ్రి. నిజముగా తండ్రి ఎవరికి ఏ సమయంలో ఏది అవసరమో అది నీకు తెలుసు కన్న తండ్రి. అయినను నాయన తండ్రి వారు నీ చిత్తాన్ని నెరవేర్చకుండా అయా మరి నాయన తండ్రి ఈ లోకపు ఆశలకు మరి నాయన తండ్రి ఎవరైతే మరి నాయన ఆశ కలిగి ఉంటున్నారో అట్టి వారితో మీరు మాట్లాడండి తండ్రి నీకు వందనాలు నాయన. అయ్యా ఏ అపేక్షను వాళ్ళు అపేక్షించకుండా చేయండి తండ్రి. అయా ప్రతి నాయన ధన నష్టమును అయా మరి నన్ను ధన లాభమును వాళ్ళు కోరుకోకుండా సహాయము చేయండి నాయన. నీవిచ్చిన దాంట్లోనే మరి నాయన నీకు ఇష్టముగా అయా నిన్ను సంతృప్తి పరిచే బిడ్డలుగా అయ్యా మా క్రైస్తవుల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డల్ని మీరు తయారు చేయండి నాయన. అయా ఎవరెవరైతే ఈ తరంలో నీ సేవ అయా మరి నాయన చేస్తున్నారు అటువంటి బిడ్డల పక్షముగా మీరు దిగిరండి నాయన. దుష్టుడు ఈ లోకపు వాటిపైన ఆశను పెంచుతూ అయా నీకు దూరము చేస్తున్నాడు నాయన. నీకు కాల్చివేయండి తండ్రి నీకు వందనాలు నాయనా. మీరు దిగిరండి. ఈ లోకంలో ఉన్నన్ని రోజుల వరకే మరి నాయన ఈ ఆశలు ఆడంబరాలు తండ్రి. అయా నాయన ఈ లోకము గతించిపోయినాక అయా నీ సన్నిధానంలో నిత్యానందమని అయా నీ బిడ్డలకు అందరికీ తెలియజేయండి తండ్రి నీకు వందనాలు నాయన. ప్రతి ఒక్క ఆత్మీయ నేత్రాలను మీరు తెరవండి తండ్రి నీకు స్తోత్రము నాయన. మీరు దిగిరండి అయా. ఆనాడు బిలాము మరి నాయన తండ్రి తన ఆపేక్ష కోసం అయా మరి నాయన తండ్రి సేవను ఎంతగానో ఆతురంగా పరిగెత్తాడు. అయా తప్పు త్రోవలో తిరిగాడు తండ్రి. అయా ఈనాడు తండ్రి ఆ విధముగా క్రైస్తవులలో ఎవరు ఉండొద్దు నాయన. అయా నీ చిత్తాన్ని మీరి అయా నీకు లోబడకుండా నీ బిడ్డలు ఎవరు ఉండొద్దు నాయన. సహాయము చేయండి నాయన. మీరు దిగిరండి కనికరించండి, కృప చూపించండి, సహాయము చేయండి. ప్రతి ఒక్కరిలో మరి నాయన తండ్రి యేసయ్య నీవు అయా నీ ధనమును నీ ఆశను నీ ప్రేమను నీ బిడ్డలలో ఉంచండి తండ్రి నీకు స్తోత్రములు. అయా నీకు వందనాలు. ఈ గ్రంథము ద్వారా మీరు అనేకులతో మాట్లాడారు గనుక నీకు వందనాలు. ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరికి అయా ఏ సమయంలో ఏది అవసరమో నీ చిత్తానుసారముగా దయచేయండి నాయన. అయా నీ చిత్తంలో నుండి ఏ బిడ్డ తొలగిపోవద్దు కన్న తండ్రి. దుష్టుడు పెడుతున్న ఈ లోకంలో ఉన్న ప్రతిదీ మరి నాయన అది మాకు రాకున్నా పర్లేదు నాయన. తండ్రి నీ నుండి అయా నిజముగా మేము వెడలిపోవద్దు తండ్రి నీకు స్తోత్రము నాయన. నిరంతరము నిన్నంటూ పెట్టుకొని అయా నీ సన్నిధిలో ఉండడానికి సహాయము చేయండి నాయన. మీరు దిగిరండి. ఈ జూమ్ యాప్ లో గూగుల్ మీట్ లో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డను మరి నాయన తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయా వారి జీవితం వరకు అయా ఈ లోకంలో ఉన్నంత వరకు మేమందరం నిన్నంటూ పెట్టుకొని ఉండడానికి సహాయము చేయండి నాయన. ఈ లోకంలో ఉన్నది ఏది మాకు అక్కరలేదు నాయన. ఇది కొంచెము మట్టుకే నాయన. నీకు వందనాలు. అయా నీ దాసుడి ద్వారా నువ్వు మాకు హెచ్చరించిన విధానము కొరకే నీకు వందనాలు తండ్రి. అయా నీకు స్తుతులు స్తోత్రాలు. ముందు మాకు చూపెట్టిన విధానము కొరకే నీకు వందనాలు. ఈ విధంగా కూడా మనుషులు ఉంటారని మాకు తెలియజేసిన విధానము కొరకే నీకు వందనాలు తండ్రి. అయా మరి నాయన మా జీవితంలో ఆత్మీయ జీవితంలో అయా మేము ఏ విధంగా మలచబడాలో ఆ విధమైన స్థితిలోనికి మమ్మల్ని అందరినీ మీరు చెక్కండి తండ్రి. అయా నడిపించండి, కృప చూపించండి, సహాయము చేయండి. సకల విధములైన డిస్టర్బెన్సెస్ అన్నిటినీ నజరేయుడి యేసు రక్తం పోసి కాల్చి వేస్తున్నాను తండ్రి నీకు వందనాలు. ప్రతి ఒక్కరి జీవితంలోనికి నీవు దిగిరండి, వ్యక్తిగతంగా మీరు దిగిరండి, కుటుంబాలలోనికి మీరే దిగి వచ్చి మీరే గొప్ప కార్యములు జరిగించమని నీకే లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ
నజరేయుడైన నా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ పింకీ. అలాగే మనం మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. తెలంగాణలో ఉన్న అన్ని ప్రభుత్వాల గురించి మనం ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా ఇప్పుడు పైన కనిపిస్తున్న ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఉప ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇప్పుడున్న పొలిటికల్ రాజకీయ పార్టీలు, అసెంబ్లీ, పార్లమెంటు, ఎన్నికల సంఘం వరకు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. స్తోత్రం 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 యేసయ్య నీకు వందనాలు తండ్రి. దేవా యేసయ్య మమ్మల్ని ఇప్పుడు ఈ ప్రార్థనకు నడిపించినందుకు నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం యేసయ్య. దేవా యేసయ్య ఇప్పుడు ఇచ్చిన అంశంను బట్టి ప్రార్థిస్తుండగా దేవా యేసయ్య మీరు మా ప్రార్థన ఆలకించండి యేసయ్య నీకు వందనాలు తండ్రి. దేవా యేసయ్య బైబిల్లో తండ్రి యేసయ్య నీవు చెప్పినట్టుగా దేవా యేసయ్య అధికారుల గురించి, ప్రధానుల గురించి దేవా యేసయ్య ప్రార్థన చేయమని మీరు సెలవిచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఇప్పుడు ముఖ్యంగా తండ్రి యేసయ్య మా తెలంగాణ రాష్ట్ర దేవత అధికారుల గురించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి యేసయ్య నీకు వందనాలు తండ్రి. వారందరూ తండ్రి యేసయ్య క్రైస్తవులకు అనుకూలంగా దేవత మా పక్షంలో ఉండటం మీరు సహాయం చేయండి యేసయ్య నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. దేవత మా రాష్ట్ర ముఖ్యమంత్రిని మీరు దీవించి ఆశీర్వదించండి యేసయ్య నీకు వందనాలు తండ్రి. దేవత అలాగే తండ్రి దేవత రాజకీయ పార్టీలో ఉన్న నాయకులను దేవాయేసయ్య, అసెంబ్లీలో ఉన్న వారిని, పార్లమెంట్లో ఉన్న వారిని దేవాయేసయ్య, ఎన్నికల సంఘంను దేవాయేసయ్య, ప్రతి ఒక్కరిని మీరు దీవించండి యేసయ్య నీకు వందనాలు తండ్రి యేసయ్య. ఎవరు కూడా తండ్రి దేవాయేసయ్య క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉండకూడదు తండ్రి యేసయ్య నీకు వందనాలు తండ్రి. వారందరి మనస్సును మీరు మార్చండి యేసయ్య నీకు వందనాలు స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. దేవాయేసయ్య చర్చిల మీద జరుగుతున్న దాడులను మీరు ఆపివేయండి యేసయ్య. క్రైస్తవ మీద జరుగుతున్న దాడులను మీరు ఆపివేయండి యేసయ్య నీకు వందనాలు తండ్రి యేసయ్య నీకు వందనాలు తండ్రి. స్వార్థకు వెళ్తున్న వారి మీద దేవాయేసయ్య ఎన్నో దాడులు జరుగుతున్నాయి దేవాయేసయ్య. దేవాయేసయ్య అధికారులకు దేవాయేసయ్య వారి మనసు మార్చండి యేసయ్య నీకు వందనాలు తండ్రి. క్రైస్తవుల మీద దయను దేవాయేసయ్య ప్రేమను మీరు పుట్టించండి యేసయ్య నీకు వందనాలు స్తోత్రం నాయన తండ్రి. దేవాయేసయ్య వారందరూ దేవాయేసయ్య చేస్తున్న పని అంతా దేవాయేసయ్య క్రైస్తవులకు అనుకూలంగా ఉండటకు మీరు సహాయము చేయండి యేసయ్య నీకు వందనాలు తండ్రి. వారందరితోనూ మీరు మాట్లాడండి యేసయ్య. వారి మనోనేత్రాలు మీరు వెలిగించండి యేసయ్య నీకు వందనాలు స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. ఇంకా నైనా తండ్రి ఈ ప్రేయర్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి యేసయ్య. ఇప్పటి వరకు చేసిన ప్రార్థనలు మీరు విన్నందుకు నీకు వందనాలు తండ్రి. ఇక ముందు చేస్తున్న ప్రార్థనలు కూడా దేవాయేసయ్య మీరు వింటారని నమ్ముతూ తండ్రి ఈ చిన్ని ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఆశా సిస్టర్. అలాగే కొన్ని ప్రార్థన అంశాలు ఉన్నాయి. మిగిలిన తెలంగాణ ప్రార్థన అంశాల గురించి సివిల్ పోలీస్, ట్రాఫిక్, ఏఆర్ఎన్, ఎస్పీఎఫ్ పోలీసులు, అలాగే అక్కడి నుంచి లాస్ట్ లైన్ తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వరకు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. త్వరగా ఇంకా ఎవరు ఒక్కసారి కూడా ప్రార్థన చేయని వారు ఉంటే వారికి మంచి అవకాశం. ఎవరైనా ఒకరు ఇంకా ప్రార్థన చేయలేదు ఈరోజు అంటే వాళ్ళు ప్రార్థన చేయండి. స్తోత్రం స్తోత్రం ప్రేమగల దైవానికి వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. యేసయ్యానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. తండ్రి ప్రభా దేవా ప్రభా ఈ ప్రార్థన సహవాసంలో ప్రభా నీవు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. దేవానికి స్తోత్రంలో ప్రభా నెమ్మదిగాను సౌఖ్యంగాను జీవించుట కొరకై ప్రభా మనుషులందరి కొరకును ప్రభా రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థించమని తండ్రి దేవాని వాక్యం సెలవిస్తున్న ప్రకారం ప్రభా తండ్రి దేవా ప్రభా వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రభా దేవా మేము ప్రార్థిస్తుండగా ప్రభా మీరే కృప చూపించి సహాయం దయచేయండి ప్రభా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి దేవా ప్రభా. తండ్రి దేవా దేశ రక్షణ కొరకై తండ్రి ప్రభా దేవా సేవ చేస్తున్నటువంటి ప్రతి పోలీస్ అధికారులను ప్రభా మీరు ప్రభా తండ్రి దేవా మీ చేతులకి అప్పగించుకుంటున్నాను తండ్రి ప్రభా. వారు న్యాయంగా తండ్రి దేవా తన వృత్తికి న్యాయం చేకూర్చులాగున ప్రభా తండ్రి దేవ ప్రతి ఒక్క బిడ్డ మనసులను మీరు ప్రేరేపించి ప్రభా తండ్రి దేవా మరి వారి న్యాయంగా సేవ చేయడానికి మీరు కృప చూపించి సహాయం దయచేయండి ప్రభా దేవా. వారికి కావలసినటువంటి మంచి ఆలోచన శక్తిని
ప్రభా దేవ మీరు దయచేయండి తండ్రి. దేవ వారి కుటుంబాలకు మీరు తోడుగా ఉండండి ప్రభా. దేవ వారి మనసులకు ప్రభా దేవ నీ ఆత్మను నడిపింపు నా బిడ్డలకు మీరు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభా క్రైస్తవులకు ప్రభా ఇలాంటి ఆటంకాలు జరగకుండానట్లు ప్రభా వారి మనస్సులను మీ స్వాధీనంలో ఉంచుకొనండి ప్రభా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా తండ్రి దేవానికి వందనాలు ప్రభా. నీవు నాకు ఇచ్చినటువంటి ఇట్టి కృపను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ఇంకెవరికైనా ప్రార్థన అంశాలు ఉంటే ప్రార్థన అంశాలు చాట్ బాక్స్లో పెట్టండి, దాన్ని బట్టి అందరం ప్రార్థన చేద్దాం. అలాగే గూగుల్ మీట్లో ఉన్న వారందరి నిమిత్తం కూడా ప్రార్థన చేద్దాం. చదువుతున్న వారికి దేవుడు చదువుల్లో తోడుండునట్లు, ఉద్యోగం చేస్తున్న వారికి దేవుడు ఉద్యోగాల్లో తోడుండునట్లు, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇచ్చినట్టు, మరి ప్రతి ఒక్కరు మీరు చేస్తున్న ప్రయత్నాలన్నింటిలో దేవుడు విజయం ఇచ్చినట్లు, అలాగే గూగుల్ మీట్లో ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యం, ఇంకా మీ ద్వారా అనేకులు ప్రార్థనలోనికి, రక్షణలోనికి, సత్యంలోనికి నడిపింపబడినట్లు ప్రేరేపించబడిన వారు ఎవరైనా పరిశుద్ధాత్మ తండ్రి నాయన, సర్వలోకాలకి సృష్టికర్తైన యేసురాజానికి వందనాలు నాయన, ఆది సంభూతుడానికి వందనాలు తండ్రి నాయన, యేసురాజానికి వందనాలు, వేలాది వందనాలు, శతకోటి వందనాలు తండ్రి నాయన. యేసు ప్రభా ఇదిగోని నీ గూగుల్ మీట్లో నాయన ఇదిగో నాయన భారంగా ప్రార్థించడానికి ఇచ్చిన అవకాశం బట్టి నీకే వందనాలు తండ్రి. యేసయ్యకు అంశాలు నాయన నీ పాసం తిరిగి పెడుతున్నాను నాయన. దీని నన్ను జ్ఞాపకం చేసుకుని నా ప్రార్థన ఆలకించండి తండ్రి, సహాయం చేయండి నాయన. యేసయ్యా నాయన ఇదిగో నాయన తండ్రి నాయన, యేసయ్యా ఇదిగో నాయన ఈ గూగుల్ మీట్లో ఎంతమంది ఉన్నారో నాయన పేరు పేరుగా ప్రతి ఒక్కరిని బలపరిచి నడిపించండి నాయన. ఈ గూగుల్ మీట్లు నిర్మించిన నాయన మార్కు బాబుని శుద్ధగా ప్రతి ఒక్కరిని పేరు పేరుగా నాయన బలపరిచి నడిపించండి నాయన, సహాయించండి. ఆ చేస్తున్న పరిచర్య విషయంలో తోడయ్యండి, సేవకులు పరిచర్య విషయంలో తోడయ్యండి నాయన, సేవకురాండ్లు అయితే నేను చేస్తున్న పని విషయంలో తోడయ్యండి నడిపించండి నాయన. సువార్థికులు అయితే నేను చేస్తున్న సువార్త పని ఫలించేలాగా, వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలు ఫలించేలా సహాయం చేయండి నాయన. విశ్వాసులు అయితే నేను చేస్తున్న ప్రతి పనిలోనూ తోడయ్యండి నడిపించండి నాయన. యేసయ్య వృద్ధులు నాయన చిన్నపిల్లలు నాయన యవనస్తులు నాయన ప్రతి ఒక్కరిని పేరు పేరుగా ఎంతమంది నాయన ఏకీవించి ప్రార్థిస్తున్నారో ప్రార్థించిన వారికి నాయన గూగుల్ మీట్లు నిర్మాణించిన దైవశాఖలు మార్కు బాబు గారి కట్ట నాయన మీరే సంపూర్ణంగా ఆరోగ్యాన్ని బలాన్ని దయచేయండి. ప్రతి ఒక్కరిని నేను అంచెలుగా నాయన అద్భుతం చెందని సహాయం చేయండి నాయన. యేసయ్య మా మొక్క మెరగనోళ్ళు కట్ట వాళ్ళని కట్ట బలపరచని నడిపించండి తండ్రి నాయన. మా చుట్టుపక్కల ఉన్న గ్రామాలు నాయన యేసయ్య నాయన మా భారతదేశం అందరినీ పేరు పేరుగా అందరినీ బలపరిచి నడిపించండి తండ్రి నాయన. ఎవరైతే నాయన ఆర్థిక ఇబ్బందులు నాయన కుటుంబ సమస్యలు పెట్టినైనా, ఎవరైతే బాధపడుతున్నా సరైన జాబులు లేవు, సరైన పెళ్ళి లేదు నాయన, యేసయ్య ఎవరికైనా సాయం చేద్దామన్నా, దేవుడి పని చేస్తానన్నా, ఏదైనా మరి ఏదైనా పని లేకపోవడం ఉండదు తండ్రి నాయన. ప్రతి ఒక్కరికి నాయన ఉద్యోగాలు దయచేయండి నాయన, మంచి పనులు దయచేయండి తండ్రి, గొప్ప కార్యం చేయండి నాయన. యేసు రాజా తండ్రి నాయన సత్య సంబంధులను నాయన కాడ మీరే బలపరచండి తండ్రి నాయన. ప్రతి ఒక్కరిని నాయన యేసు నా దేవుడు నా రక్షకుడు అన్న ప్రతి ఒక్కరిని పేరు పేరుగా బలపరచండి. ప్రతి ఒక్కరికి ఉన్నత జాబులు వచ్చేలా సహాయం చేయండి నాయన. చదివిరానికైతే మంచి పనులు వచ్చేలా సహాయం చేయండి నాయన. మీరు గొప్ప కార్యం చేయండి నాయన. దేవుడి సంబంధులు నాయన, దేవుని నాయన సత్య సంబంధులు ఉన్న స్థితిలో ఉండేలా సహాయం చేయండి. అది నాయన డబ్బులు ఇచ్చిన తర్వాత సత్యం కొరకు నాయన, సత్యాన్ని నిలబెట్టిన కొరకు నాయన నీలా సహాయం చేయని దేశాలలో నాయన సత్య సంబంధులు ఉన్న పేరుగా బలపరచమని గొప్ప కార్యం చేయండి నాయన. ప్రతి ఒక్కరిని నాయన బలపరచండి నాయన. అలా అన్నిలైనా సరే ఎవరైనా సరే నాయన దేవుని నందు విశ్వాసం ఉంచి నేను యేసయ్య నా రక్షకుడిని నమ్మిలాగా సహాయం చేయండి నాయన. మీరే తోడై నడిపించండి. ప్రతి ఒక్కరిని పేరు పేరుగా బలపరచండి. మీ గూగుల్ మీట్లో ఉన్నవారు, గూగుల్ మీట్లో లేని వారిని నేను ప్రతి ఒక్కరి ఈ అంశాలకి నేను ప్రార్థనలోకి రావాలని
ప్రతి ఒక్కరికి ప్రార్థనాత్మను పుట్టించమని సహాయం చేయమని యేసయ్యా ప్రతి ఒక్కరిని నాన్న ఎవరైతే ఏ ఏ ఇబ్బందులతో బాధపడుతున్నా ఏస్తున్నామో ప్రతి ఒక్కరు నాయన స్వస్థత కలిగిన కాక గొప్ప కార్యం చేసి నడిపించమని నాయన యేసయ్యా నాయన మీరే సహాయం చేసి నడిపించమని ప్రతి ఒక్కరిని పేరు పేరుగా బలపరిచి నడిపించమని నాయన ప్రతి ఒక్కరు నన్ను కాపుదలు నీ కోగిట్లు ఉండేలా సహాయం చేయని దుష్టుడు ఏమాత్రం అపవాది ఏమాత్రం ముట్టకన్నా దుష్టుడు చేస్తున్న ప్రతి కార్యాలను ఏస్తున్నామో బంధిస్తున్నాను తండ్రి నేను మీరే కార్యం చేసి నడిపించమని ఏసునామములో అడిగి వేడుతున్నాం తండ్రి ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. అలాగే మనకున్న డిజిటల్ ఛానల్స్ గురించి ప్రార్థన చేద్దాం. మోఫిడ్ లైవ్ టీవీ, యథార్థవాది టీవీ ఛానల్ గురించి ప్రార్థన చేద్దాం. ఇంకా మనకి యథార్థవాది ఛానల్కి ఇంకా ఎక్విప్మెంట్ అవసరమై ఉంది. ఆ ఎక్విప్మెంట్ అంతా దేవుని చిత్తంలో ఉన్నవారు మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా మనం తీసుకొని, అలాగే టెక్నికల్ టీం కూడా అవసరం ఉంది 2 ఛానల్స్కి కూడా. దాని నిమిత్తం ప్రార్థన చేయండి. ఇంకా అనేక మంది ఛానల్ని వీక్షించి అనేకులు రక్షణలోనికి సత్యంలోనికి వచ్చినట్టు ఓన్లీ ఛానల్ నిమిత్తం ప్రార్థన చేయండి. పరిశుద్ధ మహోన్నత సర్వాధికారి దేవాలయం మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను దేవ. జీవగలన దైవమా వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా దేవ. మీ కృపను బట్టి మీ దయని బట్టి దేవన మినిస్ట్రీ ద్వారా దేవన మీరు ఎన్నో గొప్ప కార్యములు దేవనను కుదురుబాటు కాలంలో దేవుని మీరు జరిగించడానికి దేవునైనా మీరు నన్ను దేవుని పని జరిగిస్తున్నందుకు మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా దేవనని. మీ అనంత శక్తి గల నామను బట్టి దేవనని మీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా దేవ. ఏ సమయంలో మేము అడుగుతున్నాము దేవ, మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభా దేవ. ఎంత పరిచర్యలో భాగముగా దేవనైనా దేవ ఓఫర్ లైవ్ టీవీ దేవనని, యథార్థవాది టీవీ ఛానల్ దేవనైనా మీరు నన్ను ఓఫర్ టీవీ క్లబ్ దేవ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవనైనా. ఛానల్ ద్వారా దేవనైనా ఎంత నేను సత్యవ్యాప్తి జరిగించడానికి దేవునైనా మీరు నైనా దేవ మీకు పూనుకుంటున్నారో దేవునని, మీ చిత్త ప్రకారముగా దేవునని దేవి ఎంత పరిచర్యత జరిగించాలనుకుంటున్నారో దేవునని దేవునైనా ఈ ఛానల్ ద్వారా దేవ టీవీ క్లబ్ ద్వారా దేవ యథార్థవాది టీవీ ఛానల్ ద్వారానైనా మీరు కార్యములు జరిగించమని మేము వేడుకుంటున్నాం దేవనైనా. దేవ దానికి కావాల్సిన దేవ ఎక్విప్మెంట్ దేవ అడ్వాన్స్ అనుగ్రహించండి దేవనైనా. ఏ స్నామంలో ప్రతి ఒక్క అక్ర అవసరతను నుంచి నన్ను మీరు విడుదల దయచేసి దేవనైనా దేవ ఎంత దేవనైనా ఎక్విప్మెంట్ అవసరమైతే ఉందో దేవనైనా వాటిని దేవ స్పాన్సర్ చేసే వారిని దేవని మీరు లేపమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవ. అది నైనా మేమందరము దేవనైనా స్పాన్సర్ చేయడానికి దేవ మేము ముందుకు వచ్చినట్లుగా దేవ మా హస్తాలను మీరు దీవించండి దేవ. మమ్మల్ని బలపరచమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభా దేవ. వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆ విధముగా దేవనైనా దేవ ఎక్విప్మెంట్ అంతా దేవనైనా కుదిరి దేవనైనా దేవనైనా టీవీ ఛానల్స్ ద్వారా దేవనైనా ఇంకా అనేక మందికి దేవనైనా సత్యవ్యాప్తి జరుగునట్లుగా దేవ. ప్రపంచం మొత్తం అందరికీ దేవ సత్యవ్యాప్తి జరుగునట్లుగా దేవనైనా మీరే కార్యములు జరిగించమని మేము వేడుకుంటున్నాం ప్రభా దేవ. దేవ వందనాలు స్తోత్రాలు దేవ. దానికి దేవ ఆపరేట్ చేసినటువంటి దేవ టెక్నీషియన్స్ ని కూడా దేవనైనా ప్రతి ఒక్కరిని దేవని మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవనైనా. వాటి కొరకు దేవ ఎవరికైతే ఎంతైతే జ్ఞానం అయితే ఉందో దేవనైనా ప్రతి ఒక్కరునైనా ముందుకు వచ్చి దేవనైనా 24 hours దేవనైనా ఛానల్స్ లో పనిచేసేటువంటి నైనా మైండ్ సెట్ కలిగిన వారు దేవనైనా ఇక్కడికి వచ్చి పని చేయనట్లుగా నిన్న ఛానల్స్ లో దేవని అటువంటి దేవరైనా పనిచేసేటువంటి దేవ జనంలో కూడా దేవ మీరు నైనా రప్పించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభా దేవ. వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా దేవ. ఇంతగా దేవనైనా సత్యవ్యాప్తి కొరకు దేవ ఛానల్స్ నడిపిస్తుండగా దానికి మినిస్టర్కి మీరు అనుగ్రహించండి దేవనైనా దేవ. వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా దేవన. అంశం నిమిత్తం మీ పాదాల చెంత పెట్టినైనా మీ చిత్తం మానసమైన దేవ ప్రార్థన కాబట్టి దేవన మీరు ఆమెను పలికి దేవనని ఏ స్నామంలో ప్రతి ఒక్క అక్రాసం నుంచి దేవనైనా మీరు విడుదల దయచేసి దేవనైనా సమాధానం అనుగ్రహిస్తారని నమ్ముతూ దేవ ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తునామములో ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ఆఖరి ప్రార్థన అంశంగా అలాగే మన స్థానిక సంఘ కాపరి గురించి పాస్టర్ మార్కన్న గురించి ప్రార్థన చేద్దాం. అన్న కుటుంబం గురించి ప్రార్థన చేద్దాం. అన్నని ఇంకా దేవుడు దేశ విదేశాల్లో వాడుకొనున్నట్లు ఇంకా క్షీరసాగర మదనం లాంటి ప్రోగ్రామ్స్ ఇంకా అనేకమైన ప్రోగ్రామ్స్ క్రైస్తవులలో ఒక డిఫరెన్స్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే ప్రోగ్రామ్స్ ఇంకా దేవుని చిత్తమైతే అనేక యథార్థవాది ఛానల్ నుంచి రావడానికి
అన్న మీద పనిచేస్తున్న సకల ఫైనాన్షియల్ టెన్షన్స్ ఇవన్నీ తొలగిపోనట్లు ఓన్లీ అన్న నిమిత్తం, అన్న కుటుంబం నిమిత్తం ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేయండి. స్తుతి స్తుతి స్తోత్రమునైనా స్తోత్రమునైనా పరిశుద్ధుడ మహోన్నతుడ జీవం గల దేవ జీవాధిపతి నీకే లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రములునైనా. అవును ప్రభా, గడిచిన కాలం అంతే తండ్రి మీరు మాకు తోడుగా ఉన్న విధానం బట్టి నీకే వందనాలు ప్రభా. అవును ప్రభా, ఈ దినమున తండ్రి మమ్మల్ని అందరి తండ్రి గూగుల్ మీట్ లో జాయిన్ చేసిన కృపను బట్టి నీకు స్తోత్రములునైనా. అవును ప్రభా, ఇటు అంశం బట్టి నీకు వందనాలు తండ్రి నీకు స్తోత్రములనైనా. అవును ప్రభా, అంకుల్ని తండ్రి సేవకు తండ్రి ఎంచుకున్న విధానం బట్టి నీకు స్తోత్రములనైనా. అవును ప్రభా, అంకుల్ కుటుంబాన్ని తండ్రి మీరే దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అవును ప్రభా, అంకుల్ తండ్రి చేసిన సేవలన్నింటిలో ప్రభా మీరే తోడుగా ఉండండి నాయన, నీకు స్తోత్రం నాయన. అంకుల్ తండ్రి స్టార్ట్ చేసిన ఛానల్ని బట్టి కూడా నీకు స్తోత్రములు నాయన. అవును ప్రభా, యథార్థవాది ఛానల్ని బట్టి కూడా అనేకులు తండ్రి ఛానల్ విని తండ్రి అందులో తండ్రి క్వశ్చన్స్ తండ్రి ఆన్సర్స్ని ప్రభా వాటిని విని తండ్రి అనేకులు తన రక్షణలోకి రావడానికి మీరు సాయం ఇచ్చండి తండ్రి, నీకు స్తోత్రంలో నాయన. అవును ప్రభా, ఇంకా అంకుల్ తండ్రి పని చేసిన ప్రతి పనిలోనూ మీరే తోడుగా ఉండండి తండ్రి. అంకుల్కి తండ్రి ఇంకా ఫైనాన్షియల్గా తండ్రి మీరే సపోర్ట్ చేయండి ప్రభా, మీరే తోడుగా ఉండండి ప్రభా. అంకుల్కి తండ్రి వ్యతిరేకంగా ఉన్న వారికి తండ్రి మీరే తండ్రి బుద్ధిని పుట్టించు నాయనానికి స్తోత్రంలో నాయన. అవును ప్రభా, ఇంకా వాళ్ళ కుటుంబాన్ని మీరే దీవించండి ప్రభా. ఇంకా అనేక విధముగా ఇంకా అనేక ఛానల్స్ ద్వారా మీ స్వార్థను అనేకులకు ప్రకటించడానికి మీరే అంకుల్కి మంచి జ్ఞానం దయచేయమని అడుగుతున్నాను నాయన, నీకు స్తోత్రంలో నాయన. అవును ప్రభా, ఈ ఇంకా అంకుల్ ఎవరెవరైతే అంకుల్పై దాడి చేయాలని చూస్తున్నారో ప్రభా, వారందరికీ దాన్ని మీరే వాళ్ళ మనసును మార్చమని అడుగుతున్నాను అంకుల్ ద్వారా అనేకులు రక్షణలోకి రావడానికి మీరు కృప చూపించండి అను ప్రభా, మార్గంకులు ప్రభా ఇంకా అనేక దేశాలకు వెళ్ళే ప్రభా ఈ సత్య సువార్తను ప్రకటించడానికి మీరే సాయం చేయమని అడుగుతున్నాను నాయనకి స్తోత్రం నాయన. అంకుల్ ద్వారా ఇంకా అనేక మన సేవకులు బయటికి రావడానికి మీరు కృప చూపించండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ రక్షణలోనికి వచ్చి ప్రభా మారు మనసు పొంది ప్రభా నీ సేవను ఇంకా కొనసాగడానికి మీరు కృప చూపించండి మారుమూల ప్రాంతాలకు వెళ్ళి అంకుల్ సేవ చేయడానికి మీరు కృప చూపించండి ఇంకా అంకుల్ సేవ చేసిన సంఘాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన. అవును ప్రభా, అక్కడ ఉన్న సంఘంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభా. ఇంకా సంఘంలో అనేక కొత్త రక్షణలోకి రావడానికి మీరు కృప చూపించండి నాయన, నీకు స్తోత్రంలో నాయన. వస్తున్న ప్రతి ఒక్క కుటుంబానికి కూడా మీరే దీవించండి ప్రభా. ప్రభా, అంకుల్ సంఘంలో ఉన్న ఇబ్బందులన్నీ మీరే తీసివేయమని అడుగుతున్నాను అంకుల్కి నా అవసరత రకాలను మీరే తీర్చమని అడుగుతున్నాను నాయన, స్తోత్రం నాయన. ఇంకా అంకుల్కి మంచి ఆరోగ్యం మీరే దయచేయమని అడుగుతున్నాను మంచి జ్ఞానంతో నింపండి ప్రభా, నీకు స్తోత్రంలో నాయన. ఇంకా కుటుంబాన్ని సంఘాన్ని ప్రభావిస అంకుల్ వెళ్తున్న ప్రతి చోట మీరు ఉంటారని నమ్ముకుంటూ ఈ చిన్ని ప్రాణాలను తప్పకుండా క్షమించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ చిన్ని, గాడ్ బ్లెస్ యూ. ఆఖరి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి మహోన్నతుడ, గొప్ప దేవుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, సర్వకృపలపై ఆసీనుడా, నీకు వందనాలు ప్రభా. ఇంతవరకు నీ మహాకృపను బట్టి కాచి కాపాడి సజీలకులు మమ్మల్ని అందరి నుంచి ప్రార్థన అంతటా అయా నీ కృపారేఖల కింద కాచి కాపాడిన ఆయన మరి నీ అధ్యక్షతన ప్రార్థనను జరిగించినందుకు నీకు వందనాలు. ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఇప్పటి వరకు మేము చేసిన ప్రతి ప్రార్థనాంశము నీ పాద సన్నిధికి చేరిందని విశ్వసిస్తున్నాం ప్రభా. అతి త్వరలో మేము నెరవేర్పు చూడబోతున్నాం కనుక నీకు వందనాలు. ఈ ప్రార్థన ధూపము నాయన నీవి లోకంకి వచ్చేంత వరకు, మేము ఈ లోకంలో ఉండేంత వరకు నాయన కొనసాగించడానికి సహాయం చేయండి. మరి దుష్టుడు కలిగిస్తున్న సకల దురాత్మ అంధకార చీకటి శక్తులన్నింటినీ నీ నామంలో బంధించి లయపరచండి. ఆయా మా ప్రార్థన బలిపీఠములు ఇంకా కట్టబడును గాక. నాయన అనుదిన ప్రార్థనలో నాయన ఇంకా నాయన నీ సన్నిధానంలో మేము ఇంకా అనుదిన ప్రార్థనలు చేయడానికి సహాయం చేయండి. వ్యక్తిగత ప్రార్థనలు ఇంకా బలపడడానికి సహాయం చేయండి. ఆయా సహవాస ప్రార్థనలు ఇంకా బలపడడానికి సహాయం చేయండి. నాయన అన్ని విషయాలలో నాయన ఆత్మలో మేము వర్ధిల్లిన ఎడల నాయన అన్ని విషయాల్లో మేము వర్ధిల్లేదమని అయ్యా నాయన మాకు నాయన తెలియజేసిన దేవా. మరి నాయన మొదట మేము ఆత్మలో వర్ధిల్లడానికి సహాయం చేయండి. తద్వారా అన్ని విషయాలలో నాయన ఈ లోకపరంగా కూడా అన్ని విషయాలలో మేము ఆశీర్వదింపబడడానికి సహాయం చేయండి. నాయన నీకు వందనాలు అయ్యా. మరి ప్రార్థనలోకి జాయిన్ అయిన అందరినీ బట్టి నీకు స్తుతిస్తున్నాం ప్రభా. అయ్యా నీకు వందనాలు. నాయన ప్రార్థన చేసిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. వాళ్ళ కుటుంబాలలో నాయన ఉన్న అవసరతలను తీర్చండి నాయన. మరి ముఖ్యంగా గూగుల్ మీట్లో జాయిన్ అయిన అందరిని ఆశీర్వదించండి. వాళ్ళ కుటుంబాల్లో ఉన్న ప్రతి అవసరత నీ నామంలో తీర్చబడును గాక. అయ్యా ఎవరెవరైతే ఏ ప్రాబ్లమ్స్లో ఉన్నారో వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని నీ నామంలో తీర్చబడును గాక. అయ్యా నీ నామంలో తీర్చబడును గాక. నీవే సహాయం చేయండి.
కృప చూపించండి, దయ చూపించి దయపాలించమని అడుగుచున్నాను యేసయ్య. నీకు వందనాలు అయ్యా. మాకున్న సకల టెన్షన్స్ అన్ని తొలగించండి అయ్యా. మా చదువుల్లో తోడుగా ఉండండి, మా ఉద్యోగాల్లో తోడుగా ఉండండి, మా వ్యక్తిగత జీవితాల్లో తోడుగా ఉండండి, మా ఆధ్యాత్మిక జీవితంలో తోడుగా ఉండండి అయ్యా. మా మా జీవితంలో అడుగడుగున క్షణ క్షణమున నీవే తోడయ్యుండి నాయన మా జీవితాన్ని అయ్యా నాయన మా హృదయాలను మా జీవితాలను నీవే వెళ్ళమని అడుగుచున్నాను ప్రభా. నీకు వందనాలు అయ్యా. నాయన నీవే మా అందరికీ ప్రభువుగా ఉండమని అడుగుచున్నాను ప్రభా. నాయన నీకు వందనాలు అయ్యా. నీవే మమ్మల్ని అందరినీ వెళ్ళమని అడుగుచున్నాం ప్రభా. నీకు వందనాలు. నీవే తోడయ్యుండి నడిపించమని అయ్యా. దినమంతట్లో తోడై ఉన్నందుకు నీకు వందనాలు. మా ప్రయాణ లక్ష్యం ఇచ్చినందుకు వందనాలు. మరి దినమంతా పనుల్లో తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు. నీవే సహాయం చేసి నడిపించి అయ్యా. మరి ఇప్పటి వరకు కృప చూపించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మరి నాయన యుగాంతం కృప చదవడానికి నీవు ఇచ్చిన కృప కొరకు నీకు వందనాలు అయ్యా. మరి రేపటి దినమున మేమందరం మళ్ళీ నాయన మరి 1 గంట ప్రార్థనలో కలుసుకోవడానికి కృప చూపించండి. మరి నాయన రేపు ఈ టైంకి కలిసేంత వరకు నీ కృపలో మమ్మల్ని అందరినీ కాపాడి అయ్యా. మా పరిశుద్ధత కాపాడుకుంటూ నాయన నీ నామాన్ని మేము హెచ్చించే కృపను దయచేయమని నీకే లెక్కలేని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ క్రియలన్నిటిని నాశనం చేయమని పడుకుంటుండగా కళల ద్వారా దర్శనముల ద్వారా మా అందరితో మాట్లాడండి. మా అందరితో మాట్లాడి అయ్యా నాయన ఈ కడవరి కాలంలో నీవు చేస్తున్న నాయన ప్రత్యక్షత మా అందరికీ దయచేయమని నీకు లెక్కలేని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ మరోసారి గ్రూప్లో ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇప్పుడు మన దేవుని ప్రేమయు కుమారుడు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మరి ఇప్పుడు ఎల్లప్పుడూ మరి సదాకాలము దేవుడు తోడై నడిపించును గాక. ఆమేన్.